హిస్టరీ అనేది క్లాస్లో ఒక సబ్జెక్ట్ కాదు, లైఫ్లో ఒక సబ్జెక్ట్. హిస్టరీ ప్రతి ఒక్కరికి అవసరం. అయితే ఇప్పుడు ఈ వీడియోలో భారతదేశం గురించి తెలుసుకుందాం. మీరు ఈ వీడియోలో లెంత్ని చూడకండి, ఈ వీడియోలో ఉన్న కంటెంట్ని చూడండి. ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి. మనం లాస్ట్ వీడియోలో హ్యూమన్ ఎవల్యూషన్ గురించి తెలుసుకున్నాం. ఇంకా వీడియోని ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. అయితే మన టాపిక్లోకి వెళ్తే భారతదేశ చరిత్ర 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. దాంట్లో ఫస్ట్ది యాన్సెంట్ ఇండియా అంటే ప్రాచీన భారతదేశం, రెండవది మిడియవల్ ఇండియా అంటే మధ్యయుగ భారతదేశం, మూడవది మోడర్న్ ఇండియా అంటే ఇప్పటి భారతదేశం. యాన్సెంట్ ఇండియా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే భారతదేశం ప్రారంభంలో జరిగిన భారతదేశ చరిత్రని యాన్సెంట్ ఇండియా అంటారు. 3600 BC నుంచి 500 AD వరకు జరిగిన చరిత్ర ప్రాచీన భారతదేశ చరిత్ర. రెండవది మిడియవల్ ఇండియా అంటే ప్రాచీన భారతదేశం నుంచి ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ భారతదేశ చరిత్రకి మధ్యలో జరిగిన చరిత్రనే మధ్యకాల చరిత్ర అంటారు. ఇది 500 AD నుంచి 1500 AD వరకు ఉంటుంది. ఇక మూడవది మోడర్న్ ఇండియా. మోడర్న్ ఇండియా అంటే ఏదైతే ఇప్పుడు మనం జీవిస్తున్నామో అదే మోడర్న్ ఇండియా, ఇప్పటి భారతదేశం. ఈ మోడర్న్ ఇండియా 1500 AD నుంచి ప్రెసెంట్ వరకు ఉంటుంది. అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు మనం AD, BC, BCE, CE వీటి గురించి తెలుసుకుందాం. హిస్టరీలో ఈ లెటర్స్ కంపల్సరీ ఉంటాయి. వీటి గురించి మనం తెలుసుకుంటే మనకి హిస్టరీ అంటే ఏంటో అర్థమవుతుంది. ఇక్కడ BC అండ్ AD అనేది అబ్రివేషన్స్, టైం పీరియడ్ని డినోట్ చేయడానికి యూజ్ చేస్తారు. BC అంటే బిఫోర్ క్రైస్ట్, జీసస్ పుట్టకన్నా ముందు ఉన్న ఇయర్స్ని బిఫోర్ క్రైస్ట్ అంటారు. AD అంటే యానో డోమిని, లాటిన్లో జీసస్ పుట్టిన సంవత్సరంని యానో డోమిని అంటారు. మన తెలుగులో అయితే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటారు. AD టైం పీరియడ్లో జీసస్ క్రీస్తు పుట్టిన సంవత్సరం నుంచి ఇయర్స్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2024ని 2024 AD అంటారు. BC అంటే బిఫోర్ క్రైస్ట్ అంటే జీసస్ పుట్టడానికి ముందు ఈ టైం పీరియడ్ని మొత్తాన్ని BC అంటారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ కౌంటింగ్ రివర్స్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 300 BC అంటే 1 AD కంటే ముందు జరిగిన సంవత్సరాలు, అంటే జీసస్ పుట్టడానికి 300 years బిఫోర్ అన్నమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ డేటింగ్ మెథడ్లో 0 ఉండదు. 1 BC తర్వాత డైరెక్ట్గా 1 AD స్టార్ట్ అవుతుంది. గ్రిగోరియన్ క్యాలెండర్లో ఇయర్స్ని మెన్షన్ చేయడానికి ఈ అబ్రివేషన్స్ వాడతారు. కొన్ని రీజన్స్ వల్ల మన భారతదేశం కూడా ఈ అబ్రివేషన్స్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి వాడుతుంది. అయితే క్రీస్తు పుట్టిన ఇయర్ తర్వాత నుంచి 1, 2, 3, 4, 5 అలా 2024 అంటే ఇప్పటి సంవత్సరం వరకు వీటిని AD అని, CE అని అంటారు. CE అంటే కామన్ ఎరా. అలానే క్రీస్తు పుట్టిన ఇయర్ నుంచి మనిషి పుట్టుక ముందు వరకు రివర్స్లో అంటే 1, 2, 3, 4 అలా రివర్స్లో వెళుతుంది. వీటిని BC అని, BCE అని అంటారు. BCE అంటే బిఫోర్ కామన్ ఎరా. అయితే AD, CE ఒకటే. అలానే BC, BCE ఒకటే అయినప్పుడు ఎందుకు 2 పేర్లు అని డౌట్ వచ్చే ఉంటుంది. అయితే సైంటిఫిక్ పర్పస్లో అలానే అకాడమిక్ పర్పసెస్లో రిలీజియన్ ఇంటర్ఫిరెన్స్ చేయకూడదనే CEని, BCని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అయితే ముందు మనం యాన్సెంట్ ఇండియా గురించి తెలుసుకుందాం. ఈ యాన్సెంట్ ఇండియాని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు. అది ఎలానో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్రీ హిస్టారిక్ పీరియడ్, సెకండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, థర్డ్ వేదిక్ పీరియడ్, ఫోర్త్ కింగ్డమ్స్ అండ్ ఎంపైర్స్ ఆఫ్ యాన్సెంట్ ఇండియా. ఈ 4 పార్ట్స్లో ఫస్ట్ ప్రీ హిస్టారిక్ పీరియడ్ గురించి తెలుసుకుందాం. అయితే ప్రీ హిస్టారిక్ పీరియడ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ ప్రీ హిస్టరీ, సెకండ్ ప్రోటో హిస్టరీ, థర్డ్ హిస్టరీ. అయితే ప్రీ హిస్టరీ అంటే ప్రాచీన చరిత్రకు ముందు ఉన్న కాలావధిని ప్రీ హిస్టరీ అంటారు. ఇంకా చెప్పుకోవాలంటే సమాజం ఏర్పడి రాతలు రాసే ముందు జరిగిన చరిత్ర అంటే రాతపూర్వకంగా లేని చరిత్రని ప్రీ హిస్టరీ అంటారు. సెకండ్ది ప్రోటో హిస్టరీ అంటే రాతపూర్వకంగా లేని హిస్టరీ నుంచి రాతపూర్వకంగా వచ్చిన హిస్టరీ వరకు ఏదైతే మధ్యలో జరిగిందో దాన్ని ప్రోటో హిస్టరీ అంటారు. అలాగే మూడవది హిస్టరీ, ఏదైతే రాతపూర్వకంగా ఎవిడెన్స్ ఉందో దాన్ని హిస్టరీ అంటారు. రాతపూర్వకంగా ఎవిడెన్స్ లేని దాన్ని ప్రీ హిస్టరీ అని, ఎవిడెన్స్ ఉన్నదాన్ని హిస్టరీ అని, ఈ 2 వాటికి మధ్య జరిగిన దాన్ని ప్రోటో హిస్టరీ అంటారు. ఈ యాన్సెంట్ ఇండియన్ హిస్టరీ ప్రాచీన భారతదేశ చరిత్రను ప్రూఫ్ చేయడానికి 2 సోర్సెస్ ఉన్నాయి. ఒకటి నాన్ లిటరరీ సోర్స్. నాన్ లిటరరీ సోర్స్ అంటే రాతపూర్వకంగా తప్ప మిగిలిన అన్ని వాటిని నాన్ లిటరరీ సోర్స్ అంటారు. అంటే పురాతన వస్తువులు, ప్రాచీన వస్తువులు ఉంటాయిగా, అవే నాన్ లిటరరీ సోర్స్. ఇంకోటి లిటరరీ సోర్స్, రాతపూర్వకంగా ఎవిడెన్స్ ఉన్నదాన్ని లిటరరీ సోర్స్ అంటారు. అయితే ముందు నాన్ లిటరరీ సోర్స్లో ఫస్ట్ కాయిన్స్ గురించి తెలుసుకుందాం. ప్రాచీన భారతదేశంలో కరెన్సీ కాగితం రూపంలో కాకుండా నాణేలుగా ఉండేది. భారతదేశంలో లభించిన తొలి నాణేల్లో కొన్ని వెండి, రాగి, బంగారంతో తయారు చేసిన నాణేలు మాత్రమే ఉన్నాయి. కానీ తరువాత నాణేల్లో రాజులు, దేవతలు, తేదీలు మొదలైన వాటి పేర్లు పెట్టారు. ఈ నాణేలు దొరికిన ప్రాంతాలు వాటి చలామణిలో ఉన్న ప్రాంతాన్ని సూచిస్తాయి. ఈ నాణేలు అనేక పాలక రాజ్యవంశాల చరిత్రను చెప్పగలవు. ఈ కాయిన్స్ అధ్యయనాన్ని న్యూమిస్మెటిక్స్ అంటారు. నాన్ లిటరరీ సోర్స్లో రెండవది ఆర్కియాలజీ. అది పాతగుట్టలు, వాటిని ఒక క్రమ పద్ధతిలో వరుస పొరలో తవ్వి ప్రజల భౌతిక జీవితానికి సంబంధించిన ఆలోచనలు రూపొందించే శాస్త్రాన్ని ఆర్కియాలజీ అంటారు. అయితే తవ్వకాల్లో బయటపడిన అవశేషాలను రేడియో కార్బన్ డేటింగ్ ప్రకారం అవి ఎప్పటివి, ఏ తేదీలు చెప్పగలవు. ఉదాహరణకు హారప్పా కాలానికి చెందిన ప్రజల జీవితం గురించి అక్కడ ప్రదేశంలో చేసిన తవ్వకాల్లో వీళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడింది. నాన్ లిటరరీ సోర్స్లో మూడవది ఇన్స్క్రిప్షన్స్. ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలు, రాయి లేదా మట్టి వంటి పదార్థాలపై చెక్కబడిన వ్రాతపూర్వక గ్రంథాలు.
ఆ రోజుల్లో వారు రాజ్య శాసనాలు, ఒప్పందాలు, ముఖ్యమైన సంఘటనలను మట్టి పలక మీద లేదా రాయి మీద రాసేవారు. చారిత్రక సంఘటనలు, పరిపాలన పద్ధతులు, ఆనాటి సామాజిక రాజకీయ సందర్భాలను అర్థం చేసుకోవడానికి శాసనాలు ఉపయోగపడతాయి. నాన్ లిటరీ సోర్సులు 4వది ఫారిన్ అకౌంట్స్. అప్పట్లో భారతదేశానికి గ్రీక్, చైనీస్ అలానే రోమన్ నుంచి టూరిస్టులు వచ్చేవారు. మన దేశ చరిత్ర తెలుసుకుని వాళ్ళు కొన్ని పుస్తకాలు రాసేవారు. అప్పట్లో భారతదేశ చరిత్ర ఎలా ఉండేదని, ఇక్కడ కూడా మొదట్లో మనుషులు ఉండేవారని వాళ్ళు వాళ్ళ దేశ చరిత్రలో మన గతాన్ని రాసేవారు. గ్రీక్కి చెందిన మెగాస్థెనీస్ అనే వ్యక్తి ఇండికా అనే పుస్తకంలో మౌర్య సామ్రాజ్యం మరియు వారి పరిపాలన గురించి విలువైన సమాచారాన్ని రాశాడు. సువన్సాంగ్ అనే చైనీస్ టూరిస్ట్ భారతదేశాన్ని సందర్శించి హర్షవర్ధన రాజు పాలనలో భారతదేశం గురించి మరియు నాలంద విశ్వవిద్యాలయం యొక్క వైభవాన్ని వివరించాడు. అలానే గ్రీక్ భాషలో భారతదేశం మరియు రోమన్ సామ్రాజ్యం మధ్య సంబంధించిన ఓడరేవులు మరియు వస్తువుల గురించి విలువైన సమాచారాన్ని రాశాడు. ఇప్పుడు లిటరరీ సోర్స్ గురించి తెలుసుకుందాం. లిటరరీ సోర్సులో మొదటిది రిలీజియస్ లిటరేచర్, మతపరమైన సాహిత్యం. అంటే ప్రాచీన భారతీయ కాలం నాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, ప్రాచీన భారతదేశాన్ని కనుగొనడానికి ఈ రిలీజియస్ లిటరేచర్ కూడా ఉపయోగపడింది. ఈ లిటరేచర్ విభిన్న గ్రంథాలను కలిగి ఉంది. కొన్ని ఉదాహరణలు చూద్దాం. అయితే ముందు వేదాల గురించి తెలుసుకుందాం. వేదాలు అనగానే చాలామంది ఇది ఒక కమ్యూనిటీ లేదా ఒక మతానికి సంబంధించింది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఒకప్పుడు మనిషి భూమి మీదకి వచ్చినప్పుడు అప్పుడు ఉన్న ఋషులు, మహర్షులు ఏం చేశారంటే, మనిషి భూమి మీదకి వచ్చినప్పుడు ఎలాంటి పనులు చేయాలి, ఈ భూమి మీద ఉన్న ప్రకృతిని కాపాడుకుంటూ ఎలా బ్రతకాలని మహర్షులు డిసైడ్ చేసిన ఒక లైఫ్ స్టైలే ఈ వేదాలు. ఈ వేదాలు 4 రకాలుగా విభజించబడ్డాయి. మొదటిది ఋగ్వేద, రెండవది సమవేద, మూడవది యజుర్వేద, 4వది అథర్వేద. అలానే ఈ వేదాలే కాకుండా ఉపనిషత్స్, బుద్ధిజం, జైనిజం, మహాభారతం మరియు రామాయణాన్ని కూడా లిటరేచర్ సోర్స్ కింద చెప్పుకుంటారు. అయితే ఈ వేదాలు, ఉపనిషత్స్, బుద్ధిజం, జైనిజం గురించి వేదిక్ పీరియడ్లో చెప్పుకుందాం. అయితే అప్పటి ప్రజలు ఉపయోగించే ఆయుధాలను బట్టి వారిని 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. మొదటిది స్టోన్ ఏజ్, అంటే అప్పటి ప్రజలు అన్ని పనులకు రాళ్ళను ఉపయోగించేవారు. ఆ తర్వాత వాళ్ళు బ్రాంజ్ యూజ్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళని బ్రాంజ్ ఏజ్ అంటాం. ఆ తర్వాత మూడవది ఐరన్ ఏజ్, ఇనుముని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అందువలన వీళ్ళని ఐరన్ ఏజ్ అంటాం. అయితే స్టోన్ ఏజ్ నుంచి ఐరన్ ఏజ్ వరకు ప్రజల్ని కొన్ని పీరియడ్స్గా డివైడ్ చేశారు. దాంట్లో ఫస్ట్ది ప్యాలియోలిథిక్ పీరియడ్. ప్యాలియోలిథిక్ పీరియడ్ అంటే ఓల్డ్ స్టోన్ ఏజ్ అంటారు. ఇది 5 lakhs BC నుంచి 10,000 BC వరకు ఉంటుంది. సెకండ్ది మీసోలిథిక్ పీరియడ్. మీసోలిథిక్ పీరియడ్ని లేట్ స్టోన్ ఏజ్ అంటారు. ఇది 10,000 నుంచి 6,000 BC వరకు ఉంటుంది. ఇక మూడవది నియోలిథిక్ పీరియడ్. దీన్ని న్యూ స్టోన్ ఏజ్ అంటారు. ఇది 6,000 BC నుంచి 10,000 BC వరకు ఉంటుంది. ఫోర్త్ది చాల్కోలిథిక్ పీరియడ్. ఈ పీరియడ్లో ప్రజలు స్టోన్ అలాగే కాపర్ని యూజ్ చేసేవారు. ఇది 3000 BCE నుంచి 500 BC వరకు ఉంటుంది. ఇక ఐదవది ఐరన్ ఏజ్. ఇది 1500 BC నుంచి 200 BCE వరకు ఉంటుంది. అయితే మనం ముందుగా ప్యాలియోలిథిక్ గురించి తెలుసుకుందాం. ప్యాలియోలిథిక్లో ప్యాలియో అంటే పురాతనమైన, అంటే ఓల్డ్, లిథిక్ అంటే స్టోన్. సో అందువలన ప్యాలియోలిథిక్ని ఓల్డ్ స్టోనేజ్ అంటారు. ప్యాలియోలిథిక్ పదాన్ని 1865లో సార్ జాన్ లుబుక్ అనే వ్యక్తి కనుగొన్నారు. ప్యాలియోలిథిక్ కాలంలో మనుషులు ఎక్కువగా జంతువులను వేటాడేవాళ్ళు. అలానే భూమిలో ఉండే పంటలు, వేరుశనగలు ఇలాంటి ఆహారాన్ని గ్యాదర్ చేసుకునేవాళ్ళు. ఎక్కువగా వేరుశనగకాయలు, దుంపలు, అలానే భూమిలో పండే వేరే పంటని గ్యాదర్ చేసేవారు. అయితే అప్పుడు భూమి ఎక్కువగా మంచుతో కప్పబడి ఉండేది. ఎక్కువగా నార్త్, సౌత్ మంచుతోనే ఉండేది. మిగిలిన ప్రాంతాల్లో ఈ చల్లదనం కొంచెం తక్కువగా ఉండేది. ఆ ప్రాంతంలోనే వీళ్ళు నివసించేవారు. అయితే వీళ్ళు జంతువులను చంపడానికి కొండల్లో ఉండే రాళ్ళను ఉపయోగించేవారు. అప్పట్లో వీళ్ళకి అంత నాలెడ్జ్ ఉండేది కాదు. ఇల్లు కట్టుకోవాలని, ఆ ఇంట్లో ఉండాలని ఏమీ ఉండేవి కాదు. వీళ్ళు గుహలో నివసించేవారు. వీళ్ళు ఎక్కువగా రివర్స్కి దగ్గరగా ఉండేవారు. ఈ ప్యాలియోలిథిక్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ లోయర్ ప్యాలియోలిథిక్, సెకండ్ మిడిల్ ప్యాలియోలిథిక్, థర్డ్ అప్పర్ ప్యాలియోలిథిక్. అయితే ఫస్ట్ లోయర్ ప్యాలియోలిథిక్ అంటే 50,000 నుంచి 1 lakh BC కాలాన్ని లోయర్ ప్యాలియోలిథిక్ అంటారు. ఈ టైంలో ప్రపంచం చాలా వరకు ఐస్తో కవర్ చేయబడి ఉంది. ఇంకా వీళ్ళు రాళ్ళని గొడ్డలాగా చేసి ఆయుధాలుగా మార్చుకునేవారు. ఆ ఆయుధాలతో చెట్లు నరికేవారు. ఇంకా ఈ ప్యాలియోలిథిక్కి సంబంధించిన ఎవిడెన్స్ మన దేశంలో ఉన్నాయి. Do you guys use UPI very often to ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూద్దాం. శివలిక్ రేంజ్, సోన్ వ్యాలీ, బెలన్ వ్యాలీ. ఈ బెలన్ వ్యాలీ ఉత్తరప్రదేశ్లో మిర్జాపూర్లో ఉంది. ఈ బెలన్ వ్యాలీలో ప్యాలియోలిథిక్కి సంబంధించిన మనుషుల గుహలు ఉన్నాయి. అలానే కాశ్మీర్లో పహల్గామ్, నెక్స్ట్ మధ్యప్రదేశ్లో ఉన్న భింబేత్కా. ఈ పేరుని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్యాలియోలిథిక్కి సంబంధించిందే కాదు, అన్ని కాలాలకి సంబంధించిన మనుషుల ఎవిడెన్స్ ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. ఆ తర్వాత రాజస్థాన్లో సింగ్ తలావ్, మహారాష్ట్రలో నివేస, కర్ణాటకలో హన్సిగి, తమిళనాడులో అతిరింపాకం. తర్వాత మిడిల్ ప్యాలియోలిథిక్కి వెళితే ఈ కాలంలో ప్రజలు చేతి గొడ్డను ఉపయోగించడం తగ్గించారు. వీళ్ళు సన్నగా తేలికగా ఉండే టూల్స్ను ఉపయోగించేవారు. వీళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ ఎక్కడ దొరుకుతాయో ఒకసారి చూద్దాం. సోన్ వ్యాలీ, రోహ్రీ హిల్స్. ఈ కొండ ప్రాంతాల్లో వెపన్స్ టూల్స్ ఎక్కువగా తయారు చేసేవాళ్ళు. ఆ తర్వాత రాజస్థాన్లో లూని వ్యాలీ, నర్మదా రివర్స్, భింబేత్కా, తుంగభద్ర రివర్ వ్యాలీ ప్రాంతంలో మిడిల్ ప్యాలియోలిథిక్కి సంబంధించిన ఎవిడెన్స్ దొరికాయి.
ఈ కాలంలో ప్రజలు రాళ్లను కొంచెం షార్ప్ చేసి వాడేవారు. వీళ్ళు ఫ్లేక్ టూల్స్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. ఎలా అంటే ఒక రాయితో వేరే రాయిని షార్ప్ చేసేవాళ్ళు. వీళ్ళు బ్లేడ్ టూల్స్ని కూడా యూజ్ చేసేవారు. బ్లేడ్ అంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న బ్లేడ్కి 2 వైపులా షార్ప్గా ఉంటుంది కదా, వీళ్ళు రాళ్ళని 2 వైపులా షార్ప్ చేసి యూజ్ చేసేవారు. అప్పర్ పాలియోలిథిక్ అంటే పాలియోలిథిక్లో చివరిది. ఈ అప్పర్ పాలియోలిథిక్ ఏజ్లో ఉండే ప్రజలు స్టోన్స్ని డెవలప్ చేశారు. రాళ్లను డిఫరెంట్ షేప్స్గా షార్ప్గా చేశారు. అయితే హోమోసిపియన్స్కి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఈ అప్పర్ పాలియోలిథిక్లోనే దొరికాయి. హోమోసిపియన్స్ అంటే ఇప్పుడు జీవిస్తున్న మనుషులు. హ్యూమన్ ఎవల్యూషన్ గురించి మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. అయితే ఈ అప్పర్ పాలియోలిథిక్ ప్రజల ఎవిడెన్స్ ఎక్కడ దొరికాయో చూద్దాం. భింబేతిక, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్లో ఎవిడెన్స్ దొరికాయి. అయితే ఈ అప్పర్ పాలియోలిథిక్ వచ్చేటప్పటికి భూమి మీద మంచు పోయి సమాన వాతావరణం వచ్చింది. పాలియోలిథిక్ పీరియడ్ తర్వాత మీసోలిథిక్ పీరియడ్. మీసోలిథిక్ని గ్రీక్ వర్డ్ నుంచి తీసుకున్నారు. మీసోలిథిక్లో మీసో అంటే మిడిల్, మధ్య అని అర్థం. లిథిక్ అంటే స్టోన్, అందువలన మీసోలిథిక్ని మిడిల్ స్టోన్ అంటారు. ఈ యుగంలో టెంపరేచర్ పెరిగింది, వాతావరణం వెచ్చగా మారింది. దీని ఫలితంగా మంచు కరగడంతో చెట్లల్లో జంతువుల్లో మార్పులు వచ్చాయి. వీళ్ళు చిన్న గుడిసెలో ఉండేవారు. ఈ యుగంలో ప్రజలు మొదట్లో చేపలు పట్టడం మరియు ఆహార సేకరణపై ఆధారపడి జీవించేవారు. కానీ తర్వాత వీళ్ళు జంతువులను పెంచడం మొదలుపెట్టారు. మొక్కలను కూడా పెంచడం మొదలుపెట్టారు. తద్వారా అది వ్యవసాయానికి దారితీసింది. వీళ్ళు మొదట్లో పెంచుకున్న జంతువు డాగ్స్, ఆ తర్వాత గొర్రెలు, మేకలు అత్యంత సాధారణ పెంపుడు జంతువులు. ఈ మీసోలిథిక్ ప్రజలు జంతువుల చర్మంతో చేసిన దుస్తులను ధరించడం ప్రారంభించారు. వీళ్ళు గోడల మీద పెయింటింగ్స్ కూడా వేసేవారు. మీసోలిథిక్ తర్వాత మొదలైంది నియోలిథిక్ పీరియడ్. నియోలిథిక్లో నియో అంటే న్యూ అని అర్థం, లిథిక్ అంటే స్టోన్ అని అర్థం. అందుకే దీన్ని నియోలిథిక్ అంటారు. మనిషి ఆర్థిక జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు ఈ నియోలిథిక్ సమయంలోనే వచ్చాయి. ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి వరకు ఈ కాలంలోనే మార్పు వచ్చింది. అయితే ఈ కాలంలో ప్రజలు రాళ్లకు పాలిష్ చేసేవారు. పాలిష్ చేయడం వల్ల ఆ రాళ్ళు ఇంకా కాస్త షార్ప్గా అయ్యేవి. వీరు ఎముకలతో చేసిన ఆయుధాలను కూడా ఉపయోగించారు. ఈ నియోలిథిక్ యుగంలో ప్రజలు భూమిని సాగు చేశారు. పండ్లు మరియు రాగులు, మొక్కజొన్నలను పండించేవారు. వీళ్ళు ఆహార ధాన్యాలను వండడం, ఆహార ధాన్యాలను నిల్వ చేసేవారు. అందుకే ఈ కాలంలో కుండలు పెద్ద ఎత్తున కనిపించేవి. ఈ నియోలిథిక్ యుగంలో ప్రారంభ దశలో కుండలు చేతితో తయారు చేయబడ్డాయి. ఆ తర్వాత వీళ్ళు ఎప్పుడైతే చక్రాన్ని కనుగొన్నారో అప్పటి నుంచి కుండల తయారీకి పాత చక్రాలను ఉపయోగించారు. పడవల తయారీ కూడా ఇక్కడ నుంచి మొదలైంది. వస్త్రాలు నేయడం కూడా ఇక్కడ నుంచి ప్రారంభమైంది. నియోలిథిక్ యుగంలోని ప్రజలు మరింత స్థిరమైన జీవితాన్ని గడిపారు. అయితే నియోలిథిక్ ప్రజలు ఇలా జీవించారని చెప్పి ఎవిడెన్స్ ఎక్కడ దొరికాయో చూద్దాం. అలహాబాద్లో కోల్దివా అంటే మహాగార్లో వీళ్ళు తయారు చేసిన కుండలతో పాటు వీళ్ళ గుడిసెల సాక్ష్యాలు దొరికాయి. ఆ తర్వాత పాకిస్తాన్లో మెర్గర్, ఇక్కడ ఎండపెట్టిన మట్టి ఇటుకలు దొరికాయి. ఇంకా కాశ్మీర్లో బుజ్జహంలో కూడా కొన్ని వస్తువులు దొరికాయి. ఇంకా బీహార్లో చిరాంద్, కర్ణాటకలో బ్రహ్మగిరి, అలానే బెలన్ వ్యాలీలో కూడా కొన్ని వస్తువులు దొరికాయి. ఇంకా నియోలిథిక్ పీరియడ్ తర్వాత చాల్కోలిథిక్ పీరియడ్. చాల్కోలిథిక్ యుగంలో ఎక్కువగా రాగిని వాడేవారు. అయితే చాల్కోలిథిక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధు లోయ నాగరికత. అయితే చాల్కోలిథిక్ పీరియడ్ లోనే దేవతలను పూజించడం మొదలుపెట్టారు. వీరు ఆవులు, గొర్రెలు, మేకలు, పందులు మరియు జింకలను వేటాడేవారు. అయితే అప్పుడు గుర్రాలు ఉన్నాయో లేదో ఎవిడెన్స్ ఇంకా దొరకలేదు. వీరు గోధుమ మరియు వరిని ఉత్పత్తి చేసేవారు. అలానే వీరు నల్ల శనగ, పచ్చి శనగలు, రాగులు కూడా పండించేవారు. వీళ్లలో తూర్పు ప్రాంతంలో జీవించేవారు చేపలు మరియు బియ్యంపై ఆధారపడి నివసించేవారు. ఈ యుగంలో నివసించే ప్రజలు మట్టి ఇటుకలతో చేసిన గడ్డిళ్లలో నివసించేవారు. గ్రామాల వ్యవస్థ ఇక్కడ నుంచి మొదలైంది. ఈ చాల్కోలిథిక్ ప్రజలు ఆభరణాలు మరియు అలంకారం ఇష్టపడేవారు. స్త్రీలు పెంకు మరియు ఎముకల ఆభరణాలు ధరించేవారు. అయితే వీళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ అనేది ఎక్కడ దొరికాయో చూద్దాం. రాజస్థాన్లో ఆహార్ మరియు గిలుండ్, మహారాష్ట్రలో దైమాబాద్, మధ్యప్రదేశ్లో మాల్వా, కైతా, మధ్యప్రదేశ్లో నివాసలో వీళ్ళ ఎవిడెన్స్ దొరికాయి. అయితే ఇప్పుడు మనం ప్రీ హిస్టారిక్ ఫైండింగ్స్ గురించి తెలుసుకుందాం. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ భింబేతికలో పెయింటెడ్ రాక్ షెల్టర్స్ కనుగొన్నారు. పెయింటెడ్ రాక్ షెల్టర్స్ అంటే కొండలు, రాళ్ళపైన పురాతనమైన పెయింటింగ్స్. అలానే కాటన్ని నివేశలో కనుగొన్నారు. అంతరంజికెడలో టెక్స్టైల్ ప్రింటింగ్, హస్తినపూర్లో షుగర్ కేన్ ఎవిడెన్స్ కనుగొన్నారు. ఇనాంగాన్లోని మదర్ గాడ్స్ స్టాచ్యూ ఎవిడెన్స్ కనుగొన్నారు. మెహర్గర్లో మొట్టమొదటి అగ్రికల్చర్ ఎవిడెన్స్ ని కనుగొన్నారు. కోల్దీవాలో మొదటి రైస్ ఎవిడెన్స్ కనుగొన్నారు. బాగూర్లో డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ ఎవిడెన్స్ కనుగొన్నారు. డొమెస్టికేషన్ ఎనిమల్స్ అంటే పెంపుడు జంతువులు. నెక్స్ట్ చిరాండ్, ఇక్కడ సెర్పెంట్ కల్ట్ యొక్క ఎవిడెన్స్ కనుగొన్నారు. సెర్పెంట్ కల్ట్ అంటే పాములను పూజించడం ఇక్కడ నుంచి మొదలైంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం యాన్సెంట్ ఇండియాలో ప్రీ హిస్టరీ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు లోయ నాగరికత గురించి తెలుసుకుందాం. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. నెక్స్ట్